హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. స్టేట్మెంట్ ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇన్ ఈచ్ ఫాలోయింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అండ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై ది కన్క్లూజన్స్. అంటే మనకి ఒక క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒక 2 కానీ 3 కానీ స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కింద కన్క్లూజన్స్ ఉంటాయి. అవి కూడా 2 కావచ్చు, 3 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. కానీ ఎక్కువ క్వశ్చన్స్లో మనకి 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మోడల్కి తీసుకుంటున్నాం. సో క్వశ్చన్స్ ఇట్లా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ క్లియర్గా ఆప్షన్స్ కూడా మెన్షన్ చేస్తాడు. ఏ విధంగా అంటే, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా, ఈ స్టేట్మెంట్స్కి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ 2 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అండ్ 2 రకాల స్టేట్మెంట్స్కి 2 రకాల కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో ఈ కన్క్లూజన్స్లో ఇఫ్ ఒకవేళ ఈ స్టేట్మెంట్స్లో ఈ ఫస్ట్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్ అయితే దానికి ఆప్షన్ నెంబర్ 1 పెట్టాలి. అండ్ సెకండ్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్ అయితే ఆప్షన్ నెంబర్ 2 పెట్టాలి. ఇఫ్ ఐదర్ ఆర్ అంటే మనకి 1 కానీ లేదా 2 కానీ ఏదో ఒకటి మాత్రమే, అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఎట్లా 1 కరెక్ట్ అయితే 2 తప్పు, రెండో సిచ్యువేషన్ ఎట్లా 2ది కరెక్ట్ అయితే 1 తప్పు, మరి 3వ సిచ్యువేషన్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అయితే దానికి మనం ఆప్షన్ నెంబర్ 3కి వెళ్తాం. 4థ్కి ఎప్పటికి వెళ్తామంటే 2 స్టేట్మెంట్స్ని ఫాలో కావద్దు, అంటే మనకి ఫస్ట్ తప్పు ఉండాలి, సెకండ్ తప్పు ఉండాలి, అప్పుడు 4థ్కి వెళ్తాం. అట్లా కాకుండా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, అటువంటిప్పుడు మనం 5th ఆప్షన్కి వెళ్తాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, లాజికల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్స్ ఇస్తాడు, వాటికి సంబంధించిన కన్క్లూజన్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్కి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఆ డయాగ్రామ్ బేస్ చేసేసుకొని ఇక్కడ కన్క్లూజన్స్లో ఏవి కరెక్టో ఏవి తప్పు డిసైడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్కి చాలామంది కోడ్ చెప్తారు. ఆ కోడ్స్ కూడా మనం ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేద్దాం. స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని ఇచ్చాడు. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే మనం వెన్ డయాగ్రామ్స్ వేసుకోవాలండి. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, యాక్టర్స్ని ఏతో చూపిస్తున్నా, సింగర్స్ని ఎస్తో చూపిస్తున్నా. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు, వాడు మొత్తం అని ఇవ్వలేదు. ఆల్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం, అంటే అందరు యాక్టర్స్ కూడా సింగర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ సమ్ అని మెన్షన్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. నో యాక్టర్ ఇది సింగర్ అని ఇస్తే యాక్టర్స్ వేరు, సింగర్స్ వేరు. అంటే మనకి స్టేట్మెంట్స్లో 3 రకాలుగా ఉంటాయి. సమ్ ఉంటుంది, నో ఉంటుంది, ఆల్ అని ఉంటుంది. సో సమ్ అంటే పార్షల్ పోర్షన్, అంటే ఈ పార్ట్ మాత్రం తీసుకోవాల్సి వస్తుంది, అంటే సమ్ మిక్సింగ్ ఉంటుంది. ఆల్ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు ఇది తీసుకోవాలి, నో అని చెప్పి మెన్షన్ చేస్తే మనం ఇది తీసుకోవాలి. అంటే 3 రకాల స్టేట్మెంట్స్కి 3 రకాల డయాగ్రామ్స్ ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి సమ్ అని మెన్షన్ చేసినాయి కాబట్టి ఈ 2 తప్పండి. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి డయాగ్రామ్. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అని ఇచ్చాడు. ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ ఇచ్చాడు. సో సింగర్స్ వీళ్ళండి. సో ఆల్ సింగర్స్ అంటే అందరు సింగర్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు, అంటే ఇక్కడ ఒక్క సింగర్ కూడా బయట లేడు, ఇప్పుడు డాన్సర్ లోపలనే ఉన్నాడు. చూడండి ఒకసారి మన డయాగ్రామ్ ఏ విధంగా చేసుకున్నాం. ఆల్ డాన్సర్స్ ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అనే విధంగా డయాగ్రామ్ వేసుకోవడం జరిగింది. సో ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అంటే ఈ విధంగా వేసుకున్నాం. సో సార్ ఇప్పుడు దీన్ని ఇంకో రకం కూడా వేసుకోవచ్చు మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని వేసినాం కదా. ఇప్పుడు ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్ వచ్చేటట్టు ఈ విధంగా కూడా మనం డయాగ్రామ్ వేయొచ్చు. రెండింటికి 2 కరెక్టేనండి. సో ఇప్పుడు మనం చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ విధంగా వేసామంటే యాక్టర్స్ అందరూ ఇంక్లూడ్ కాలేదు, కానీ ఇక్కడ యాక్టర్స్ అందరూ డాన్సర్స్లో ఇంక్లూడ్ అయ్యాడు. మనకు సింగర్స్ మాత్రమే డాన్సర్స్ అని చెప్పాడు, కానీ యాక్టర్స్ అందరూ డాన్సర్సా కాదని ఎప్పుడు చెప్పలేదు. సో అది చెప్పినప్పుడు వాళ్ళు అయితారా కాదని మనం కన్క్లూజన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. క్వశ్చన్స్లో అంటే మనకి కన్క్లూజన్స్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి తప్పు అనే విధంగా ఒక స్టేట్మెంట్ మనం తయారు చేసుకోగలిగితే ఆ స్టేట్మెంట్ తప్పండి. అంటే మన నెగిటివ్ థాట్ అనమాట. వాడు 100%లో 1% ఛాన్స్ ఉన్నా అది కాదు అని కిందికి వస్తుంది. 99% పాసిబిలిటీ ఉండి 1% ఫెయిల్యూర్ ఛాన్స్ ఉన్నా అది ఫెయిల్ అండి. 100% అయితేనే మనం దాన్ని స్టేట్మెంట్స్ని కరెక్ట్గా అంటే ఫాలోస్ అని చెప్పి తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. సరే ఇప్పుడు నేను 2 రకాల డయాగ్రామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఈ క్వశ్చన్కి 2 డయాగ్రామ్స్ కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, సమ్
యాక్టర్స్ ఆర్ సింగర్స్. సో సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ రెండు కరెక్ట్ తీసుకున్నాను, అక్కడ పెద్ద తేడా లేదు. కాకపోతే సెకండరీ వచ్చేసి ఆల్ సింగర్స్ ఆర్ డాన్స్ అని చెప్పినప్పుడు ఆల్ సింగర్స్ ఆర్ డాన్స్ అని ఈ విధంగా తీసుకోవచ్చు, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్, వాట్ అబౌట్ యాక్టర్స్? కావచ్చు కాకపోవచ్చు, వాడు కావాలని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని వాడు అవును అంటే కాదు అని చెప్పి చూపించాలి, కాదు అంటే అవును అని చెప్పి చూపించాలి. ఇది సిలాలిజం. సో మనకి వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్స్ కి అగెనిస్ట్ గా ఒక్క డయాగ్రామ్ చూపించిన, ఒక్క ఛాన్స్ చూపించిన ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఇది ఒక్క చిన్న లాజిక్ మనకు తెలిస్తే ఎటువంటి కోడింగ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మన క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. సో కన్క్లూజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుండు, సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ అంటుండు. సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్. సో ఇప్పుడు ఫస్ట్ కేసు కానీ సెకండ్ కేసు కానీ సమ్ యాక్టర్స్ మస్ట్ బి డాన్సర్స్, ఇక్కడ ఆల్ యాక్టర్స్ మస్ట్ బి డాన్సర్స్. సో మొత్తంలోకి కొంతమంది అయితే ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు ఉండడానికి ఏ విధంగా ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం డాన్సర్స్ని సపరేట్గా యాక్టర్స్ని సపరేట్గా చూపిస్తే ఇక్కడ చెప్పాను కదా, ఇట్లా నో అని చెప్పినప్పుడు దాని మీనింగ్ అది వస్తుంది. సో ఇట్లా చూపించడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ 100% కరెక్టే అండి. ఇంకా మనకు అక్కడ క్రాస్ చెక్ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. అక్కడ మనం కాదు అని చెప్పి చూపించలేకపోతున్నాం. ఏ విధంగా అంటే సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్ అంటే మస్ట్ బి, ఇంకా వేరే ఆప్షన్ ఉంది అక్కడ మనకి. యాక్టర్స్ అంటే వాళ్ళు కంపల్సరీ డాన్సర్స్ కావాలి, అయితే మొత్తమా లేకపోతే కొంతమంది తర్వాత. కానీ సమ్ అని చెప్పినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. సమ్లో మొత్తం కూడా ఉంటుంది, మొత్తంలో సమ్ కూడా ఉంటుంది, కాకపోతే నో అనేది డిఫరెంట్. సో సెకండ్ క్వశ్చన్ ఏమంటుండు, సెకండ్ పాయింట్ ఏమంటుండు, నో సింగర్ ఈజ్ యాక్టర్ అని చెప్పించాడు. నో సింగర్ ఈజ్ యాక్టర్. సో సింగర్స్ ఎవరు యాక్టర్స్ కాదంట. సో ఫస్ట్ కేసు చూద్దాం, సింగర్స్ కంపల్సరీ యాక్టర్స్ కావాల్సిందే. మరి సెకండ్ కేసులో కూడా సింగర్స్ కంపల్సరీ యాక్టర్స్ కావాల్సిందే. ఫస్ట్ కేసు అయినా సెకండ్ కేసు అయినా సింగర్స్ కంపల్సరీ యాక్టర్స్ కావాల్సిందే. కానీ వాడేమంటుండు మనకి నో సింగర్ ఈజ్ యాక్టర్ అని చెప్పి ఇచ్చాడు. అంటే మనకి సింగర్స్ ఎవరు యాక్టర్స్ కాదు అని ఇచ్చాడు, కానీ అట్లా మనం డ్రా చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ నో సింగర్ ఈజ్ యాక్టర్ అంటే వాళ్ళకి సింగర్స్ కి డాన్సర్స్ యాక్టర్స్ కి సంబంధం లేదు అంటున్నాడు, కానీ సంబంధం ఉంది కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పనమాట. అంటే మనం ఎట్లా అంటే వాడు అవును అంటే కాదు అనడానికి ఒక ఎగ్జాంపుల్, వాడు కాదు అంటే అవును అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూపించినా సరిపోతుంది. దీన్ని మనం సిలాలిజం అంటాం. సో ఇక్కడ మనకి ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ గా ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ని మనం టిక్ చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1 ని మాత్రమే టిక్ చేస్తాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి, మీకు ఒక ఐడియా పక్కా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇంకొక మనకు సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ అన్ని అయిపోయేసరికి మీరు 100% ఒక క్లారిటీ తోటి టాపిక్ పైన పూర్తి అవగాహన కలుగుంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ మీనింగ్ ఉండదండి, ఇక్కడ మీనింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ చాలా మంది ఏంటంటే అసలు అవునా కాదా పాసిబిలిటీ ఉందని చెప్పి మీనింగ్ పరంగా చూస్తారు. మీనింగ్స్ ఎప్పుడు చూడొద్దు. సిలాలిజం అనే టాపిక్లో మీనింగ్ తోటి పని లేదు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మ్యాంగోస్ ఆర్ ఆపిల్స్ అంటాడు. మ్యాంగోస్ ఏమైనా ఆపిల్స్ అయితే కావు కదా. కాకపోతే మనకి ఏంటంటే మీనింగ్ తోటి పని లేదు. వాడు స్టేట్మెంట్స్ ఎట్లా ఇచ్చాడో అట్లా తీసుకోవాలి. అక్కడ మనకి రియాలిటీలో అంటే నిజంగా స్టేట్మెంట్స్ పాసిబిలిటీ ఉందా లేదా మనకు సంబంధమే లేదు, కానీ మనకి ఎట్లా ఇస్తే అట్లా తీసుకోవాలి. ఇక్కడ స్టేట్మెంట్స్లో ఫస్ట్ టైం ఇస్తుండు ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చాడు. ఆల్ హార్మోనియమ్స్, ఇదే హార్మోనియమ్స్ అనుకుంటున్నా. ఆల్ హార్మోనియమ్స్ అంటే కంపల్సరీ ఈ విధంగానే తీసుకోవాలి. ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఐ తోటి చూపిస్తున్నాను. హార్మోనియమ్స్ అంటే హెచ్ తోటి చూపించాను, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఐ తోటి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయింది, ఇది హార్మోనియమ్స్ అయిపోయింది. ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. అఫ్ కోర్స్ ఇట్లా గీయచ్చు, ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని దాని మీద దానికే గీయచ్చు. కానీ మనం ఆల్ హార్మోనియమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ సపరేట్ చేసి చూపిస్తున్నాను. ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ లో హార్మోనియమ్స్ ఇంకా కూడా వేరే కూడా ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏమంటుండో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అని ఇచ్చిన అంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫ్లూట్స్ అన్నమాట. సో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్. ఇక్కడ డయాగ్రామ్ కి ఈ విధంగా మనం డ్రా చేస్తాం. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చాడు. సో ఆల్ ఫ్లూట్స్ అంటే ఈ అన్ని ఫ్లూట్స్ కూడా ఇన్స్ట్రుమెంట్ కావచ్చా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి రివర్స్గా చెప్పాడు. సో అది పాసిబిలిటీ అవుతుందా? అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్స్ రెండు సేమ్ తీసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూట్స్ కావచ్చు, ఫ్లూట్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ కావచ్చు. కానీ నేను అట్లా తీసుకోను, వాడు చెప్పిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి తీసుకోవడానికి ఈ విధంగా తీసుకున్నాను. సో ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఇవేమో ఇన్స్ట్రుమెంట్స్, ఇవి కాకుండా వేరేటీ ఉన్నాయి కదా, ఇవి ఫ్లూట్స్ అనుకుంటున్నా. అంటే వీటితో పాటు ఈ వేరేటీ కలిపితే ఈ ఫ్లూట్స్ వచ్చినాయి అనుకుంటున్నా. ఇప్పుడు వాడేమంటుండు ఆల్ ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటుండు. ఆల్ ఫ్లూట్స్ అంటే ఈ అన్ని కూడా ఇన్స్ట్రుమెంట్ అంటే ఇవి దీనికి సంబంధించినవి కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ మనం తప్పు అని చెప్పనొచ్చు. అంటే మనం ఇక్కడ నేటివ్ థాట్ ఎట్లా ఉండాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నప్పుడు మాత్రం అంటే ఈ కేసులో మాత్రం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూట్స్ అయితే ఫ్లూట్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే.
ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అయితే ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ అవుతాయి. కాకపోతే ఫస్ట్ కేసులో ఎట్లా అవుతుంది, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అవుతాయి కానీ ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానవసరం లేదు. కావు అని నేను చెప్పట్లేదు, కానవసరం లేదు అంటే కాకుండా నేను ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేసిన. కానవసరం లేదు ఒక పాయింట్, కాదు అని చెప్పడం ఇంకో పాయింట్. ఇక్కడ కానవసరం లేదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. చాలా క్లోజ్ మీనింగ్ ఉంటుందండి, చాలా క్లోజ్ మీనింగ్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందండి మనకి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అని చెప్పాను, ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అని ఇస్తుండవు, కావద్దని రూల్ లేదు. కానీ కాకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ నేను చూపించిన కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. సెకండ్ ఏమంటుండు, హాల్ హార్మోనియం సార్ ఫ్లూయిడ్స్ అని చెప్పాడు. హాల్ హార్మోనియం అంటే ఈ పార్ట్ అండి. ఈ పార్ట్ ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ లోపలనే ఉంటుంది. ఎట్లా ఏదేమైనప్పటికీ ఇందులో ఉందంటే ఖచ్చితంగా ఇందులో ఉండాలి. వేరే ఆప్షన్ ఉందా? లేదు. అట్లా కాకుండా మనం బయట గీయగలుగుతామా? గీయలేము. అంటే మీ స్టేట్మెంట్ 100% సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అట్లా కాదు అని చెప్పడానికి మన దగ్గర ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదండి. అట్లా కాకుండా మనం గీయగలిగితే ఆ స్టేట్మెంట్ తప్పు, కానీ గీయలేకపోతున్నాం కాబట్టి ఆ స్టేట్మెంట్, ఆ కన్క్లూజన్ అనేది కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఓన్లీ 2 ఈజ్ ఫాలో అని చెప్పి అనాలి. ఇది సిలాలిజంలా ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకుని సమ్ముకు, నోకి, ఆల్కి డిఫరెన్స్ అర్థమైందనుకో మనకి ఎటువంటి పాయింట్స్ వస్తుండేది. అదేవిధంగా పాసిబిలిటీ అని ఇస్తాడు. సో అప్పుడు కూడా మనం సేమ్ ఫాలో అవుతాం. ఛాన్స్ ఉంది అంటే ఉందని చెప్తాం, లేదు అని నాకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే లేదు అని చెప్పగలుగుతాం. అది పాసిబిలిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆన్సర్ ప్యారెట్స్, ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్. ఇక్కడ 2 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి సమ్ ఆన్సర్ ప్యారెట్స్. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, సమ్ యాండ్స్ ఆర్ ప్యారెట్స్. సో నేను యాండ్స్ ఏతో చూపిస్తున్నాను, ప్యారెట్స్ని పీతో చూపిస్తాను. సమ్ ఆన్సర్ ప్యారెట్స్ అంటే ఈ విధంగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సో నేను ఏ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కానీ ఏపీపీ అని పెట్టేస్తున్నాను. సో ఏపీపీ అంటే యాపిల్స్, ఏ అంటే యాండ్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో సమ్ ఆన్సర్ ప్యారెట్స్ ఇచ్చాడు, అది ఫస్ట్ డయాగ్రామ్. సెకండ్ ఏం చేస్తున్నాం స్టేట్మెంట్ని, ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అంటే ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ ఇంక్లూడెడ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి కన్క్లూజన్ చూద్దాం. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు మనకి, ఆల్ యాపిల్స్ ఆర్ ప్యారెట్స్ అని ఇచ్చాడు. సో ఆల్ యాపిల్స్ ఆర్ నాట్ ప్యారెట్స్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, యాపిల్స్ అన్ని ప్యారెట్స్ కావు అని చెప్పి చెప్పడానికి ఛాన్స్ ఉంది. సో ఇదే డయాగ్రామ్ని ఇంకో రకం కూడా వేయచ్చు మనం, సమ్ ఆన్సర్ ప్యారెట్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అయ్యేటట్టు ఈ విధంగా కూడా డయాగ్రామ్ మనం డ్రా చేయొచ్చు. కానీ ఈ కేసులో కూడా ఆల్ యాపిల్స్ ఆర్ నాట్ ప్యారెట్స్. సో అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనకు ఒక క్లూ దొరికింది. సో ఇట్లా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి ప్రూవ్ చేసినామంటే ఆ స్టేట్మెంట్ని మనం ఫాల్స్ స్టేట్మెంట్గా అంటే తప్పు స్టేట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు, అదే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, సమ్ ఆన్సర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సమ్ ఆన్స్ అంటే ఈ ఆన్స్ ఉన్నాయి కదా, ఇందులో కనీసం కొన్ని యాపిల్స్కి చెందినవి. సో ఎట్లా కేస్ అంటే ఈ కేస్ 1 కానీ ఈ కేస్ 2 కానీ సమ్ ఆన్సర్ మస్ట్ బి యాపిల్స్, సమ్ ఆన్సర్ మస్ట్ బి యాపిల్స్ అంటే ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్ అండి. ఇది తప్పు అని చెప్పి చూపించడానికి మనకి ఎటువంటి డయాగ్రామ్ రావట్లేదు. సో మనం వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి చూపడానికి కనీసం ఒక్క ఛాన్స్ ఉన్నా ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. అట్లా ఛాన్స్ లేకపోతే అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి కన్క్లూజన్ 2 ఈజ్ ఓన్లీ ఫాలోస్ అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. సో కన్క్లూజన్ 1 అనేది తప్పు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్,